17వ శ్లోకం దగ్గరికి వచ్చేతలకి మునీంద్రుల వారు మొదలుపెట్టాడు. ఈయన ఏం మొదలుపెట్టాడు అంటే బోధమాత్ర అహం, బోధమాత్ర అహం, అజ్ఞానాత్ ఉపాధి కల్పిత మయ, మయ అంటే నా చేత, అజ్ఞానాత్ అజ్ఞానము చేత, నా చేత అంటే నా అజ్ఞానము చేత ఈ 3, 2 సృష్టించబడ్డాయి. అండి నేనెవరిని? బోధమాత్ర అహం, నేను అసలు ఏకత్వాన్ని అనుభూతి చెందేవాడిని, జ్ఞానస్వరూపుణ్ణి. అండి ఏవం విముష్యత నిత్యం నిర్వికల్పే స్థితి మమ. ఓ జనక మహారాజా, నేనొక జ్ఞానస్వరూపుణ్ణి, నేనొక జ్ఞానస్వరూపుణ్ణి, ఆత్మజ్ఞానం పొందా, ఆత్మజ్ఞానం పొందా. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించడమే ఆత్మజ్ఞానం. నేను ఆత్మజ్ఞానం పొందా, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తున్నా. నేనొక జ్ఞానస్వరూపుణ్ణి అయినంత మాత్రాన నేను జ్ఞానస్వరూపుణ్ణి, ఏకత్వాన్ని అనుభూతి పొందుతున్నా. అయినా నాకు ఆత్మ అజ్ఞానం వల్ల ఈ దృశ్య ఉపాధి, ప్రపంచ ఉపాధి, త్రిపుటి ఉపాధి, ద్విపుటి ఉపాధి కల్పింపబడింది. నేను 3గా చూస్తున్నాను అంటే దాని అర్థం అజ్ఞానం ఉంది అని అర్థం. ప్రపంచం కనపడుతుంది అంటే దాని అర్థం అజ్ఞానం ఉంది అని అర్థం. 2 కనపడుతున్నాయి అంటే దాని అర్థం అజ్ఞానం ఉంది అని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోండి సార్, మీరు ఆత్మ అజ్ఞానంలో ఉన్నారా, ఆత్మ జ్ఞానంలో ఉన్నారా? ఎవరికి వాళ్ళు చెప్పొద్దు, ఎవరి లోపల వాళ్ళు విమర్శించుకోండి. ఎవరి లోపల వాళ్ళు అంటే ఆత్మ అజ్ఞానం వల్ల నాకు ఈ దృశ్య ఉపాధి, ప్రపంచ ఉపాధి, త్రిపుట ఉపాధి, ద్వైత ఉపాధి కలిగింది. అంటే దేనివల్ల? నా స్వరూప విచారణ నాకు లేకపోవడం చేత ఈ ఉపాధి కలిగింది. సూర్యనారాయణ గారు, నా స్వరూప విచారణ నాకు లేకపోవడం చేత ఈ ఉపాధి కల్పింపబడింది. 3 ఉన్నాయి అనుకుంటున్నా, 2 ఉన్నాయి అనుకుంటున్నా. ఎంత చెప్పినా 2 దగ్గరికే పరిగెత్తున్నా నేను. అయితే ఎల్లప్పుడూ విచారం చేసి ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ, ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది, ఏకత్వం నుంచే భిన్నత్వం వచ్చింది అని ఎల్లప్పుడూ విచారం చేసి నేనొక ఆత్మజ్ఞానం పొందిన తర్వాత, నా చైతన్య స్వరూప స్థితిని అనుభూతి పొందాక, నా మనసు యొక్క స్థితిని తెలుసుకున్నాక, 2 ఇక్కడ పాయింట్లు. ఏం విచారం చేశానయ్యా అంటే నా చైతన్య స్వరూపం యొక్క వాస్తవం ఏంటో తెలుసుకున్నా నేను, నెంబర్ 1. మనసు యొక్క వాస్తవ స్వరూపం ఏంటో తెలుసుకున్నా, నెంబర్ 2. ఈ 2 బాగా విచారం చేశా. ఏ 2 నేను ఒకసారి చెప్పండి. అంటే నా వాస్తవ స్వరూపాన్ని, నా స్వరూపాన్ని నేను విచారం చేశా, అంటే ఆత్మస్వరూపాన్ని. 2 స్థితిని. ఏం చేశారండి? ఏం చేశావు బాబు? అంటే ఈ 2 తెలుసుకున్న తర్వాత, ఈ 2 యొక్క అనుభూతి పొందిన తర్వాత, అంటే పంచకోశాలకి అతీతంగా ఉన్న సాక్షి స్వరూప స్థితిని, ఏకత్వాన్ని, సమతని పొందిన తర్వాత, ఇది అర్థం. అంటే నీ యథార్థమైనటువంటి చైతన్య స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటాం, మనసు యొక్క స్థితిని తెలుసుకుంటాం. ఈ 2 ఆత్మజ్ఞానం అంటే పాయింట్. అర్థమైందా సార్? అంటే మొత్తాన్ని తీసుకొచ్చి ఈ 2 వాక్యాల్లో పెట్టేశాడు అనమాట. నీ వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడం నెంబర్ 1, మనసు యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవడం నెంబర్ 2. ఈ 2 తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. కులం అంటే ఏంటి? మనసు కల్పించింది. బాల్యం అంటే ఏంటి? మనసు కల్పించింది. స్థూలదేహం, సూక్ష్మదేహం ఏం కల్పించింది? మనసు కల్పించింది. త్రిపుటి అంటే ఏంటి? నేను మనసు స్థితిని తెలుసుకున్నా. నా వాస్తవ స్వరూపం ఏంటి?
మనోదేహాలతో సహా ఈ ప్రపంచమంతా పంచభూతాలతో ఏర్పడిందే, అంతా నశించేదే, మార్పు చెందేదే. కానీ నా వాస్తవ స్వరూపమైనటువంటి చైతన్య స్వరూపం నశించింది, ఏ మార్పు చెందంది, ఏకత్వంతో ఉన్నది. రెండు తెలుసుకున్నా. ఇదే ఆత్మజ్ఞానం. ఇక్కడ మనం ఈ రెండు ఇంకా తెలుసుకోవాలా. అంటే ఆత్మజ్ఞానం మనసు యొక్క స్థితి మనకు అర్థం కాలేదండి. ఇంకా అది అర్థమైతే రాము గారు మీకు అసలు అర్థం కాదా, డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు ఏంటని అనుకోమాకండి. ఆత్మజ్ఞానం అంటే మీరు వింటున్నారు కానీ మీకు బోధపడలా. ప్లీజ్ సారీ అండి, ఇట్టన్నాడని అనుకోవద్దు. ఏమండి, ఇంకా మీ అందరికీ కూడా బోధపడల ఆత్మజ్ఞానం. అంటే మనసు యొక్క స్థితి ఏంటో తెలియలా. ఏమండి, తెలిసిందా తెలియలేదా అనేది మీ హృదయాన్ని అడిగి చూడండి. మీరు ఎవరికి వాళ్ళం హృదయాల్ని అడిగి చూడండి. మనసు యొక్క వాస్తవ స్వరూప స్థితి నాకు తెలిసిందా, నా వాస్తవ స్వరూప స్థితి నాకు తెలిసిందా అని మీ హృదయాన్ని అడగండి. ఏం చెబుద్దో చూడండి. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఏర్పడిందో నాలో ఏ మనోవికల్పాలు ఉండవు, ఏ మనోవికారాలు ఉండవు. నా మనసు శూన్య స్థితిలో ఉంటుంది. నీ మనసును శూన్యం చేసుకుంటానికి నువ్వేం చేయాలి? నీ చైతన్య స్వరూప స్థితిని బాగా విచారించు, మనసు యొక్క స్థితిని బాగా విచారించు. ఈ రెండే ఆత్మజ్ఞానం. ఈ రెండు ఎప్పుడైతే విచారించావో మనోవికల్పాలు లేవు, మనో వికారాలు రెండు లేవు. మనోకల్పనలు లేవు, మనోవికారాలు లేవు. వికల్పాలు మనోవికారాలు లేకపోతే లక్ష్మి గారు మనసు ఎట్లా ఉంది? శూన్యంగా ఉంది. మౌన వ్యాఖ్య ప్రకటిత పరం బ్రహ్మతత్వం ఇవానాం. ఎట్లా ఉన్నాడు శివుడు? మనసు మౌనం కావడమే మీరు కదిలే దేహంలో కదలని దేవుడు అయిపోయినట్టే. రెండే సార్, ఆ రెండే. ఏంటి ఏం బాబు అర్థమైందా? ఈ ఆత్మజ్ఞానం ఏర్పడిన తర్వాత ఎవరిలో అయినా సరే ఏ మనోవికల్పాలు ఉండవు, ఏ మనోవికారాలు ఉండవు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు? ఆయన స్వస్థితిలో ఆయన ఉంటుంది, ఆయన స్వస్థితిలో ఆయన ఉంటాడు. దేంతో పని ఉంది? ఇంకా చైతన్యం అంటారా? ఉంది ఒకటే. మనసు అంటారా? ఆ చైతన్యం తప్ప మిగతాయి మొత్తం మనసే. అది మనసుకు దొరకదు. ఎంత లాజిక్గా ఉందో చూడండి. చైతన్యమేమో ఏకంగా ఉంది, అదేమో మనసుకు అందదు. అది తప్ప మిగతాయన్నీ మనసు. ఇది ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు ఏమి ఉండవు, అతను స్వస్థితిలో అతను ఉంటాడు. ఏమండి, అంటే ఏవం విమర్శ్యత, నేను ఇలా విచారించి చూడగా. ఎవరో జనక అష్టావక్రుడు. ఏమండి, నేను నా మనసులో ఏ వికారములు ఏ వికల్పాలు లేకుండగా నేను నా ఆత్మస్థితిలో నా స్వస్థితిలో ఒక నిత్య ధ్యాన స్థితిలో ఒక నిత్యముక్త స్థితిలో ఆనందంగా పరమానందంగా ఉండకుండా ఎట్టుంటారండి? ఇంకా ఏం సార్, నేను బోధస్వరూపుడిగా అనుభూతి పొందా. ఇక నేను ఈ కర్మలు చేయాలి, ఆ కర్మలు చేయాలి, ఈ ఫలితాలను పొందాలి, ఆ ఫలితాలను పొందాలి అనేటువంటిది లేదు. ఒకవేళ అది ఉంటే అజ్ఞానంతో ఉన్నట్లే. ఎవరైతే అంటే అలా ఎవరుంటారు? ఎవరైతే మనోదేహాలతో తాదాత్మ్యం చెందారో వాళ్ళు మాత్రమే అహంతో కూడిన కర్మల్ని చేయాలని, ఫలితాలని ఆశించి కర్మల్ని పొందాలని అనుకుంటారు. ఎవరో
మనోదేహాలతో తాదాత్మ్యం చెందిన వాళ్ళు మాత్రమే. అంటే మనసు స్థితి తెలియని వాళ్ళు, చైతన్య స్థితి తెలియని వాళ్ళు. అంతేగా అర్థం. టాపు లెవెల్లో అసలు ఏమండి, అసలు ఎవరైతే నేను ఆత్మస్వరూపుడను, నేను జ్ఞానస్వరూపుడను, ఏకః ఏమండి విశుద్ధ బోధ కూటస్థ అద్వైత అహం. ఇక్కడేమంటున్నాడు? బోధమాత్ర అహం. ఎవరైతే అంటే తన వాస్తవ స్వరూపం గురించి యథార్థాన్ని తెలుసుకుంటాడో అటువంటి వారి కర్మలు కూడా అహం లేకుండా, ఫలితాలని ఆశించకుండా ఉంటాయి. షిరిడి సాయిబాబా, రమణ భగవానుల వారు, శ్రీకృష్ణుడు, ఒక మహావీరుడు. ఏమండి వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు ఎలా ఉంటారయ్యా అంటే కేవలం కర్మల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఆ టైంకి ఉద్యోగం చేయాలా, దాని మీదే దృష్టి పెడతారు. ఆ టైంకి వ్యాపారం చేయాలా, దాని మీదే దృష్టి పెడతారు. ఆ టైంకి మిషన్ నొక్కాలా, దాని మీదే దృష్టి పెడతారు. అంతేగాని అలా ఆత్మజ్ఞాని యొక్క కర్మలు ఎంతో ఉత్కృష్టంగా ఉంటాయి, సంపూర్ణంగా పూర్తి ఉనికితో ఉంటాయి. ఏమండి సూదిలో దారం గుచ్చాలన్నా కూడా అతను ఎంతో శ్రద్ధగా గుచ్చగలడు. ఏం సార్, ఇంకా 1000 రెట్లు సామర్థ్యంతో అతను చేసే పని చేయగలడు. ఇంతకుముందు మీరు గంటకు 10 పటాలే కట్టేవాళ్ళు, ఇప్పుడు గంటకు 20 పటాలు కట్టగలరు. ఏమండి కృష్ణుడు ఆత్మజ్ఞాని, మహానుభావుడు. ఏమండి కృష్ణుడు ఆత్మజ్ఞాని ఒక బోధస్వరూపుడిగా, ఒక జ్ఞానస్వరూపుడిగా, ఒక సాక్షి స్వరూపుడిగా ఉంటూ కృష్ణుడు చేసే కర్మలు ఎంతో ఉత్కృష్టంగా, సంపూర్ణంగా, పూర్తి ఉనికితో, పూర్తి స్వేచ్ఛతో కర్మలు జరుగుతూ ఉంటాయి. ఆయన ఎక్కడైనా ఇది తప్పు చేశాడు అని ఉంటుందా? ఎక్కడా కూడా అంటే ఈయన తప్పు చేశాడు అని అంటే అతను ఆత్మజ్ఞాని, మనం ఆత్మజ్ఞానిమి కాము. ఒక ఆత్మజ్ఞాని చేసే కర్మలు ఇంకో ఆత్మజ్ఞానికి మాత్రమే తెలుస్తాయి. ఏమండి ఆత్మజ్ఞాని మాత్రమే అహం లేకుండా, కర్మల ఫలితాల మీద దృష్టి లేకుండా చేయగలుగుతాడు. ఆత్మజ్ఞాని ఎప్పుడు అవుతాడు? ఆత్మజ్ఞానం తెలుసుకుంటే. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నీ వాస్తవ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు మనసు యొక్క స్థితిని తెలుసుకుంటాం ఆత్మజ్ఞానం. లింకులు మీరు ఏమండి, నేను ఒక జ్ఞానస్వరూపుణ్ణి, ఆత్మజ్ఞానం పొందా. ఆత్మ అజ్ఞానం వల్ల నాలో ఈ అహంతో కూడిన ఉపాధులు ఏర్పడ్డాయి. నేను విచారించి చూడగా ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఈ రెండింటినీ బాగా విచారించితే ఎలా ఉంటారు? ఒక నిర్వికల్ప సమాధిని పొందుతారు. ఉన్న ఫలంగా సమాధి కోసం ఏ ప్రయత్నాలు లేకుండా ఉండఫలంగా ఒక నిర్వికల్ప స్థితిని అనుభూతి పొందుతారు. నేను అలా ఆత్మజ్ఞానంతో విచారించి నేను ఒక నిర్వికల్ప స్థితిని అనుభూతి పొంది నా స్వస్థితిలో నేనున్నా. ఏ వికారాలు, ఏ వికల్పాలు నా మనసులో లేకుండా నేనొక ఆత్మస్థితిలో, స్వస్థితిలో, ఒక నిత్య ధ్యాన స్థితిలో ఆనందంగా, పరమానందంగా, గుర్రం ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో రికాబులో కాలు పెట్టే లోపలే నేను ఇలా అయిపోయా. ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల, నేను ఒక జ్ఞానస్వరూపుణ్ణి అని తెలుసుకోవడం వల్ల.